కథాభిమానులకి స్వాగతం. ఈరోజు సాహితీ లోకానికి మంజుశ్రీగా పరిచితులైన అక్కిరాజు రమాపతిరావు గారి అచ్చపు చీకట్లు కథ. రచయిత గురించిన వివరాలకు వారిదే మరో కథ వానలో తడుస్తున్న మనిషి కథ వినేందుకు కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్ చూడగలరు. ప్రస్తుత కథ 1961 జనవరి 15 చుక్కాని పక్షపత్రికలో ప్రచురితమైంది. కాస్త విభిన్నమైన కథ, తాత్విక చింతన గల కథ ఇది. వినే కంటే చదువుకుంటే ఇంకా బాగుంటుందేమో కానీ ఇది ఓ ప్రయత్నం వినిపించేందుకు. మన జీవితాలన్నీ కథలే అనుకుంటే ఎన్నెన్ని కథలు, ఆ కథలన్నిటికీ ఎన్ని రకాల ఆరంభాలు మలుపులు కదూ. కానీ ఏ కథకైనా చివరకు ముగింపు ఒక్కటే. అదే ఈ అచ్చపు చీకట్లు. వినండి. ఇది కథ అనుకుంటే దీన్ని చాలా రకాలుగా మొదలెట్టవచ్చు. కథ కాదనుకుంటే ఇబ్బంది లేదు. ఇది కథే కనుక కాకపోతే ఏదీ కాదు. ఏదో ఒకటి కాకపోతుందా కాబట్టి కథేను అని చెప్పాలని కాదు నా ఉద్దేశం. మా తాత చిన్నప్పుడు అదే పనిగా రాత్రులు ముఖ్యంగాను పగలు కూడా ఎప్పుడైనాను భాగవతంలో పద్యాలు చదువుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయన గారి ఆనందం ఏమిటో, అలా రోజు ఆ చదివిన పద్యాలే అలా చదవటంలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ అది ఆనందం కాదని, దుఃఖభావం నుండి విముక్తి కోసరంగా పడుతున్న శ్రమ అని కొద్దిగా పెద్దవాడినైన తర్వాత గ్రహించాను. అచ్చపు జీకటింబడి అన్న పద్యం విని విని నాకు ఇవాళకు కూడా అలానే గుర్తుండిపోయింది. ఇది ఒక రకమైన మొదలు. మరి స్టేషన్లో సుందరి కనిపించింది. ఈ సుందరెవరని మీరు అడగవద్దు. అలా అడిగినా నేను చెప్పను. అసలు సుందరి పేరు ఉట్టి సుందరి కాదు. ఇంకా 4 అక్షరాలు కూడా కలిస్తే కానీ సుందరి కాదు. కానీ ఆ 4 అక్షరాలు నేను చెప్పను. ఒకవేళ సుందరితీని చదువుకుంటే ఆ మాంతం గర్వపడిపోవచ్చు. ఒకరు నా కోసం ఇంతగా తపించిపోతున్నాడు కదా, ఇంతగా జీవితంలో అరుచి తెచ్చుకున్నాడు కదా అని. మనను గురించి ఎవరో హృదయంలో ఆకాశమంత వెలితి భావిస్తున్నారని, చిమ్మ చీకటిలో నట్టనడి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు అనుభవించేంత నిర్వేదాన్ని మనను తలుచుకొని ఇంకోరు పొందుతున్నారని తెలిస్తే అవతలి వ్యక్తిపైన నిజమైన జాలి సానుభూతి కలిగినప్పటికీ ఒక రకమైన ఆనందం లేకపోలేదు. ఎక్కడో చీకటి రాత్రులలో మననంత ప్రేమించేవాళ్ళు ఉన్నారని, మనను తలుచుకొని అంత బాధపడేవాళ్ళు ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఒక తృప్తి. అది ఒక రకమైన అంతఃకరణ ప్రవృత్తి. సుందరి కూడా అలానే భావించవచ్చును కదా. మరి అయినా సుందరి నన్ను గుర్తించినట్లుగా ముందుకు సాగింది. తను, 2 పిల్లలు, తన పిల్లల తండ్రి సినిమాకు వెళుతున్నారులా ఉంది. స్టేషన్ అంటే రైలు బండి దిగారని కాదు. సికింద్రాబాద్ స్టేషన్లో స్టేషన్కి ఎదురుగా బస్సులు నిలుస్తాయి. అక్కడ నాకు కనపడింది. నేను ఎంత ఆప్యాయంగా అభిమానంగా సుందరి వైపు చూశానో, నా వైపు మిడుకు మిడుకు ముభావంగా చూసింది. ముందుకు కదిలిపోయింది. మరి పిల్లలు వాళ్ళ తండ్రి ఉన్నారాయే, లేకపోతే అక్కడే చెవిలో రహస్యం చెప్పుకున్నట్లుగా పలకరించుకునేవాళ్ళం కాదు. ఎన్నాళ్లకు కనపడ్డావు నా ప్రాణమా అని. ఇది కూడా ఇంకో రకమైన ప్రారంభం. ఇకపోతే ప్రతి మనిషి జీవితంలో
కొన్ని పెళ్ళిళ్ళు, కొన్ని చావులు విధిగా చూడవలసి ఉంటుందని నాది ఒక సిద్ధాంతం ఉంది. ఈ రెండూ తప్ప జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలేవీ ఉండవని తాత్పర్యం, అర్థం కూడా. ఒకానొక పెళ్లిలో కాబోలు ఆ పిల్ల నాకు చుట్టాలమ్మాయి, దగ్గరది. మరి బృందావనంలో గోపికలు కృష్ణుణ్ణి అలా చూసి ఉంటారు. కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని అలా చూసినట్లు గుర్తు. మనిషిలో స్వార్థం, అహంకారం, దర్పం ఎక్కువ పాళ్లలోనే ఉంటాయని నాకు తర్వాత తెలిసింది. తర్వాత దాని పెళ్ళికి నేను పోలేదు. ఎప్పుడైనా ఇప్పుడు అది కావాలనిపిస్తుంటుంది నాకు. ఇది కూడా ఒక రకమైన మొదలే ఈ కథకు. ఇక లక్ష్మి అంటుంది, ఈ ప్రపంచంలో సుఖపడుతున్న వాళ్ళెవరూ లేరని, అందరూ నటిస్తున్నారని. నాకు కోపం కాకపోయినా లక్ష్మి చెప్పింది నాకు నచ్చదు. నేను చిన్నతనం నుంచి ఇన్ని పుస్తకాలు చదివాను. అందులోని పాత్రల్లాగా జీవిద్దామని అనుకున్నాను. మనుషులంతా ఇలా దొంగ బ్రతుకులు బ్రతకటం నాకు బొత్తిగా ఇష్టం లేదు. నేను బాగా చిన్నతనంలో ఉండగా చెరువు కట్టపైన పార్కులో సంజె చీకటి పడుతుండగా ఒడ్డున కూర్చుని నీళ్లలో పాదాలు తడుపుకుంటూ ఒక మగవాడు, ఒక ఆడామే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలవోకగా నవ్వుకునేవారు. వాళ్ళకో పాపాయి ఉన్నాడు. వాడు మధ్య మధ్య ఈమె ఒళ్ళో నుంచి అతని ఒళ్ళోకి, అతని ఒళ్ళో నుంచి ఈమె ఒళ్ళోకి వస్తూ పోతూ ఉండేవాడు. వాళ్ళని చూస్తే అంత చిన్నతనంలోనే నాకు ముచ్చటగా ఉండేది. ఆ విషయం ఇప్పుడు లక్ష్మికి చెప్తే అంటుందేమో, అన్నీ ఒట్టిది, అప్పుడు నువ్వు చిన్నవాడివని చెప్పావు కదా, అందుకే నీకు తెలిసి ఉండదు. అతడు వారం రోజులకోసారి ఇంటికి వస్తుండేవాడు, ఆమె ఉద్యోగం చేస్తూ ఉండేది కదూ అంటుంది లక్ష్మి. నేనంటాను, లక్ష్మి, జీవితంలో నీకు చాలా అన్యాయం జరిగింది. ఇందుకు కార్యకారణాలు నేను చెప్పలేను. అందుకని ప్రపంచంలో నిజమైన ప్రేమ, నిజమైన అభిమానము, నిజమైన జీవితం ఉంటాయని నీవు నమ్మవు. నిన్ను నువ్వు నమ్మించుకోలేవు. లక్ష్మి అంటుంది, నువ్వు చాలా చిన్నపిల్లాడివమ్మా, నీకు తెలీదు. ఎప్పటికో తెలియకపోతుందా? నిజమైన ప్రేమ ప్రపంచంలో ఉండదని నేను అన్ను. ఉదాహరణకు, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాననుకో, ఏం లాభం? కృతయుగంలో దేవయాని ప్రేమ కథ నీకు తెలియదు? అప్పటి నుంచి ఇంతే. లక్ష్మి, నువ్వు అందమైన దానివి, మంచిదానివి. ఏమిటి నీకు అసంతృప్తి? ఎందుకు నీకు దుఃఖం అని నేను అడిగితే ఏం చెబుతుంది? ఎక్కదలుచుకున్న రైలు కథ చెబుతుంది. అదిట మనం స్టేషన్లో ఎంతసేపు కాచుకుని ఉన్నా రాదు, అథవా వచ్చినా మన ముందే వెళ్ళిపోతుంది. ఎందుకు ఎక్కలేమో మరి. నేనంటాను, నాకు చెప్పు, నిజంగా చెప్పు, మనం ఏ రైలు ఎక్కినా ఇలాగే అనుకుంటామేమో. లక్ష్మి అంటుంది, అదేమీ కాదు, ఇది సృష్టి యొక్క లక్షణం. అయితే కొంతమంది మనుషులకు బాధ తెలియదు, ఆనందమూ తెలియదు. వాళ్ళు హాయిగానే ఉంటారేమో. ఓడిపోయి రాజీ పట్టడం కష్టం కదమ్మా. ఏం లేకపోయినా బ్రతుకోవచ్చు, కానీ మనం పొందింది ఏదో అది మనకు అస్సలు ఇష్టం లేనిదైతే కష్టం. లక్ష్మి, నిన్ను నేను ప్రేమించానా? ఎక్కడో సన్నాయి వినవస్తోంది. ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇది ఇంకో రకమైన మొదలు. ఇన్ని రకాలుగా ఈ కథ మొదలెట్టగలిగినప్పటికీ దీనికి ముగింపు మాత్రం ఇన్ని రకాలుగా ఉండదు, ఒకే ఒక్క విధంగా ఉంటుంది. తాతయ్య చచ్చిపోయాడు. మరి ఈ చీకట్లోంచి వెలుగు కనపడిందో లేదో ఎవరికీ తెలియదు కదా. సుందరికి
మూడోసారి కూడా మగపిల్లవాడే పుట్టినట్లు అప్పుడెప్పుడో నాకు ఓసారి కల వచ్చింది. మూడో రకంగా చెప్పడానికి మొదలెట్టిన కథలోని పాత్ర యొక్క భర్త నాకంటే బాగుండకూడదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్పను, ఏమిటో మరి. లక్ష్మి ఇవాళ కూడా ఎప్పుడైనా కనపడుతూ ఉంటుంది. అంటుంది, నవ్వటం అలవాటైందట. నాకు అనిపిస్తుంటుంది, ఇళ్ళు వాకిళ్ళు, ఈ మనుషులు, ఈ ప్రేమలు ఇవన్నీ ఏమిటని. ఆలయానికి పోతాం, మసీదుకు పోతాం, చర్చికి పోతాం. ఎందుకు? ఏదో భయం, ఏదో అసంతృప్తి, అది పోగొట్టుకునేందుకు ఏదో ఆశ. అది ఫలించేందుకు ఇక్కడ ఏముంది? ఈ కార్లు, బంగళాలు ఇవన్నీ ఎందుకు? మనుషులకి ఏం కావాలి? ఒక్కొక్కరికి ఇంత అతిశయం దేనికి? 100 ఏళ్ల పెద్ద కల తర్వాత ఎప్పుడో మెళకువ రాదా? ఉద్యోగం చేస్తుంటే ఆఫీసర్ మన ముందు గర్వం వెళ్ళబోస్తాడు. డబ్బున్నవాడికి అతిశయం. మనుషులకి తోటి మనుషుల్ని చూస్తే నిర్లక్ష్యం. దుఃఖం అన్నది తుది మొదలు లేకుండా ప్రపంచాన్ని ఆక్రమించుకుని ఉంది. దుఃఖాభాసమే సుఖమని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇదంతా ఏమిటి? నచికేతుడు అడిగిన ప్రశ్న. చీకటి, భయం, కామం. అందానికి నిర్వచనం ఏమిటి? ఎవరు ఎవరికి ఏమవుతారు? తనకు నిజంగా కావాల్సింది ఏమిటో ఎవరైనా ఎక్కడైనా చెప్పగలరా? మంచి మనిషి అంటే ఎటువంటి వాడు? ఆత్మ ఎలా ఉంటుందో, మనిషిలో ఆలోచించేది ఎవరో. కామే జనని కోమే తాతః, విచ్ ఈజ్ ఓన్లీ లివింగ్ కెన్ ఓన్లీ డై. అవిదిత గత యామ. వెన్నెల. మగవాడు ఆడది ముద్దు పెట్టుకుంటారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున నాతి చరామి. మనుష్యులు ఏ తప్పు లేకుండానే శిక్షింపబడతారు. పెళ్ళాన్ని మొగుడు ఉట్టి పుణ్యానికి ఏడిపిస్తాడు. దేవగన్నేరు పూలు బాగుంటాయి. చిన్నపిల్లల చిరునవ్వుని వెన్నెలతో పోలుస్తారు. వాళ్లే పెద్దవాళ్ళై కోరలు గోళ్ళు పెంచుకుంటారు, మనస్సుల్ని గాయపరచడానికి, చీల్చడానికి. చిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. సర్వం తత్వా స్వప్న విచార. ముసలివాళ్ళు ఎప్పుడో కొత్త లోకపు తలుపులు తెరుస్తారట. ఏకాకినం పరవశం చకితం మాం దయాళో మనుదేహి కరావలంబం. ప్రేమించాలనుకున్న వాళ్లకు అవతల వాళ్ళు అందంగా కనపడతారు కదూ. చీకటిలో చిన్న దీపం వెలిగించినట్లు. ఎప్పుడైనా ఒక మంచి మనిషి మంచి ఆలోచన చెబుతాడు. చాలామందికి జీవితం అంధేందు దయముల్. సరే, ఇది వరస. వ్రేళుల నోళుల పాలబుగ్గలు, తండ్రి సందిట తల్లి కౌగిట, నా వలననే జన్మించెనే మోహముల్, ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు బారిన దేహం, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని. ఇంతే ఈ కథకు ముగింపు. నా చుట్టూ మనుషులు, నేను బ్రతుకుతున్నాను. ఇది అచ్చపు చీకట్లు కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.